10,000 అనగానే మైండ్ లో ఒక థాట్ వచ్చింది సార్, లేడీస్ కి ఏమైనా బాగుంటుంది లేడీస్ అంటే కూడా 10,000 హౌస్ హోల్డర్స్ కి ఓకే ఇంటి దగ్గర ప్లేస్ ఉండి చిన్న ప్లేస్ ఉండి అక్కడ పెంచుకొని అమ్ముకునే వాళ్ళకి కూడా మంచి ఉపాధి పడాలి. ఓకే మంచి యంగ్స్టర్స్ ఉపాధి కి యంగ్స్టర్స్ కి అండ్ లేడీస్ కి లేడీస్ కి ఊర్లలో పొలాలు పొలాలు వ్యవసాయం ఉన్న వారికి వ్యవసాయం ఉన్న వాళ్ళకి చిన్న షెడ్ వేసుకొని చేసుకోవాలనుకున్న ఉద్దేశం ఉన్న వాళ్ళకి అందరికీ yes కూడా yes చాలా మంచి స్కోప్ ఉన్నది. ఇప్పుడు ఉండే జనరేషన్ కి ఇప్పుడు తింటున్న నాటుకోల్డ్ మీట్ కన్జంప్షన్ కి చాలా ఎక్కువ ఉందండి. దానికి అందరూ కూడా ప్రతి ఒక్కరు మేము స్టార్ట్ చేసేటప్పుడు ఇంత హ్యూజ్ కన్జంప్షన్ లేదండి. బట్ ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే హ్యూజ్ కన్జంప్షన్ ఉందండి. హ్యూజ్ కన్జంప్షన్ తో పాటు బిజినెస్ లో చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడే కానీ ఎంటర్ అయితే ఫ్యూచర్ లో మంచి ఆప్షన్స్ అవకాశాలు ఎక్కువ. ఎస్ ఇది పర్ఫెక్ట్ టైం అంటున్నారండి. ఎందుకంటే జస్ట్ కోడి మనకి నాటుకోడులు అంటే ఎక్కువగా ఇష్టపడుతుంది, చాలా హెల్దీ వర్షన్ వేలో ఆలోచిస్తుంటాం కాబట్టి జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటే చేతిలో 10,000 ఉంటే ఐదర్ మహిళలు కానీ లేడీస్ కానీ యంగ్స్టర్స్ అలా చాలా వరకు ట్రై చేయవచ్చు అంటున్నారు. సో హ్యాపీగా స్టార్ట్ చేయవచ్చు. బట్ ఆ స్టార్ట్ చేసే విధానంలో మెలకువలు అనేవి మనకి మెయిన్ స్ట్రాటజీ కదా సార్. అయితే మీరు మాకు ఏమైనా ఏమి ఇస్తారు? చిన్న కోడి పిల్లల ఎప్పటి నుంచి డే ఓల్డ్ చిక్ ఇస్తాం. డే ఓల్డ్ చిక్ అంటే పుట్టినరోజు ఇప్పుడు ఆ వయసు పెళ్లి చేస్తాం మీకు. మేము డే ఓల్డ్ చిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మార్కెట్ లో చాలా మంది మేము చిక్స్ ఇస్తాము, మేము ఇంత రేట్ కి ఇస్తాము, తగ్గించిస్తాము, పెంచిస్తాము అని చెప్తున్నారండి. బట్ మేము ఇచ్చిన తర్వాత దాన్ని ఎట్లా సర్వీస్ చేయాలి, ఎట్లా దాన్ని ఎలా వాటిని ఫీడ్ గాని మెయింటెనెన్స్ గానీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ గానీ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం.